తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆటో డ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చకు తేవాలనుకుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల యూనిఫామ్ ధరించి ఆటోలు నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. విషయం ప్రాధాన్యత ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేశారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సక్సెస్ అయినట్లే. కానీ ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కారు. ఆటో డ్రైవర్ సీట్లో ఒకరు మాత్రమే కూర్చోవాలి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో నడిపే సమయంలో ఆయనకు రెండు వైపులా వ్యక్తులు కూర్చున్నారు. ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి మహిళలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు విధానంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి లభించడం లేదనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్న మాట. అందుకోసం ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ ప్రకారం వారి సమస్యలు సభ దృష్టికి తెచ్చే ప్రయత్నంలో బుధవారం ఆదర్శ్ నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తానన్న 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించి ఆటోల్లోనే అసెంబ్లీకి వచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. దీంతో వారు అసెంబ్లీలోని ఎల్పీ ఆఫీస్ వరకు ఆటోలోనే వెళ్లారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఒక్క ఆటోలో ముందు సీట్లో డ్రైవర్తో పాటు మరో 2 వ్యక్తులు కూర్చున్న విషయం పోలీసులకు కూడా కనిపించలేదు. మరి ఈ విషయంపై పోలీసులు స్పందిస్తారా లేక వదిలేస్తారా చూడాలి. నిబంధనలు సామాన్యులకే కానీ వాటిని తయారు చేసే వారికి కాదా అని సగటు జీవి ప్రశ్నిస్తున్నాడు.
ఆటో డ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చకు తేవాలనుకుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల యూనిఫామ్ ధరించి ఆటోలు నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. విషయం ప్రాధాన్యత ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేశారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సక్సెస్ అయినట్లే. కానీ ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కారు. ఆటో డ్రైవర్ సీట్లో ఒకరు మాత్రమే కూర్చోవాలి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో నడిపే సమయంలో ఆయనకు రెండు వైపులా వ్యక్తులు కూర్చున్నారు. ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి మహిళలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు విధానంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి లభించడం లేదనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్న మాట. అందుకోసమే ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ ప్రకారం వారి సమస్యలు సభ దృష్టికి తెచ్చే ప్రయత్నంలో బుధవారం ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల యూనిఫామ్ ధరించి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తానన్న 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించి ఆటోల్లోనే అసెంబ్లీకి వచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. దీంతో వారు అసెంబ్లీలోని ఎల్పీ ఆఫీస్ వరకు ఆటోలోనే వెళ్లారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఒక్క ఆటోలో ముందు సీట్లో డ్రైవర్తో పాటు మరో 2 వ్యక్తులు కూర్చున్న విషయం పోలీసులకు కూడా కనిపించలేదు. మరి విషయంపై పోలీసులు స్పందిస్తారా లేక వదిలేస్తారా చూడాలి. నిబంధనలు సామాన్యులకే కానీ వారిని తయారు చేసే వారికి కాదా అని సగటు జీవి ప్రశ్నిస్తున్నాడు. యాజ్ అన్ అపోజిషన్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తారో లేదో చూడాలి. కాకపోతే చేసే ప్రయత్నం అయితే బాలేదు. చేసిందైతే బాగుందేమో కానీ చేసే ప్రయత్నాల్లో కొంచెం చూసుకోవాలి కదా అని మీమ్స్ వస్తాయేమో ఈ న్యూస్ వచ్చిన తర్వాత. అండ్ సామాన్యుడు కూడా ప్రశ్నించిన విషయం కూడా కరెక్టే. మరి సామాన్యులకేనా, తయారు చేసిన వాళ్ళకి కాదా అనే విషయం కూడా కరెక్టే. మరి చూడాలి పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో దీనికి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.